చిన్నపిల్లలప్పుడైతే ఒక ఆదివారమో లేకపోతే ఏదైనా పండగ వస్తేనో లేకపోతే ఎవరైనా చుట్టాలు వస్తేనో మన ఇంట్లో నాన్ వెజీలు ఉంటాయండి. కానీ ఈ జనరేషన్ పిల్లలకి అలా అవసరం లేదండి. ఇప్పుడు కావాలంటే అప్పుడు మటన్లు, చికెన్లు, బిర్యానీలు. సర్లే గనక్క ఏంటి చెప్పేసే అసలు నీ బాధ ఏంది అని అంటారా? చెదరకుండా రెస్టారెంట్ స్టైల్లో చేపల ఫ్రై తయారు చేసే విధానం చూపించేసదా. దానికి కావాల్సిన కారము, ఉప్పు, మొక్కజొన్న పిండి, నిమ్మరసము, వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే బాగా చేపకి రెండు వైపులా అప్లై చేసేసి ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఈ లోపల సన్న మంట మీద పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని బాగా దోరగా వేపుకోవాలండి. ఒక్కొక్క కూరకి ఒక్కోలా ఉల్లిపాయలు కట్ చేసుకుంటే వరేవా అనిద్దండి ఏ కూర అయినా కూడా. బాగా వేపుకొని అవి పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఈ ముక్కల్ని దోరగా వేపుకోవాలండి. రెండు వైపులా వేపుకొని చుట్టూ కూడా కొంచెం పచ్చి లేకుండా బాగా దోరగా అటు ఇటు వేపుకుంటే చాలా బాగా 2 రోజుల పాటు ఉండిద్దండి. సాంబార్లోనైనా, పప్పులోనైనా, పచ్చడిలోనైనా తినొచ్చు. నేను అయితే బాగా దోరగా వేపేసానండి. వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిలు కూడా వేపిని పైనేసి కొంచెం పచ్చి కరివేపాకునేసి అలాగ పుదీనా కొత్తిమీరని కూడా వేసాను. వేసిన తర్వాత కొంచెం మెంతి పొడి లాస్ట్లో అలాగ వేసేసి ఇంకెందుకబ్బా కొంచెం కారం యాడ్ చేసా. చెప్పనవసరంలా వేడి వేడి అన్నంలో నేను పల్లీలు పచ్చడి ఈ చేప ముక్కనేసుకొని తింటుంటే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేస్తారా? ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టేసేయండబ్బా. ఇది ఈరోజు వీడియో కాదు, సండే చేసిన వీడియో ఇది. ఇది మళ్ళీ ఇప్పుడు చేశాను అనుకుంటారేమో, సండే వీడియో అండి ఇది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీకు కూడా ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంటే నాకు కామెంట్లో చెప్పండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను మీ ఛానల్ని. అలాగే మనం అంతా కలిసి ఫ్యామిలీ పూర్వంగా ముందుకు వెళ్దాం. ఓకేనా? మరి బాయ్ బాయ్ అండి.